నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అంబేద్కర్ అంశంపై పార్లమెంటు ఆవరణలో పోటాపోటీ నిరసనలు. ఒడిశా బీజేపీ ఎంపీ సారంగికి గాయం. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారన్న సారంగి. ఆయన వచ్చి తనపై పడటంతో కింద పడినట్లు వెల్లడి. ఆరోపణలను తోసిపుచ్చిన రాహుల్ గాంధీ. పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే నెట్టేశారని వెల్లడి. కొనసాగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం. అమరావతిలోని విలువైన పనులకు ఆమోదం తెలిపే అవకాశం. ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా జలజీవన్ పథకం. ప్రతి ఇంటికి రక్షిత నీరిచ్చేలా కార్యాచరణ. అధికార ప్రతిపక్షాల మధ్య అంబేద్కర్ అంశం మరింత రాజుకుంది. ఇరుపక్షాలు పార్లమెంట్ ఆవరణలో పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడటం వివాదాస్పదమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టివేశారని, ఆ ఎంపీ ఒక్క ఉదుటున తనపై పడటంతో తాను కింద పడ్డారని సారంగి చెప్పారు. అయితే లోపలికి వెళ్తుంటే తనను ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టేశారని రాహుల్ గాంధీ చెప్పారు. పరస్పర ఆరోపణలు, నినాదాలతో పార్లమెంటు ప్రాంగణం దద్దరిల్లింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండీ కూటమి ఎంపీలు నీలపు రంగు దుస్తులు, కండువాలతో ఆందోళనకు దిగారు. అంబేద్కర్ ప్లకార్డులు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక, ఇతర ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలు సైతం ప్లకార్డులు పట్టుకుని అంబేద్కర్ ను అవమానించినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అంబేద్కర్ ను అవమానించడం తగదని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ ను గౌరవించలేదని ఆరోపించారు. పోటాపోటీ ఆందోళనలు చేసే క్రమంలో పార్లమెంటు ఆవరణలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. పార్లమెంటు మకర ద్వారం వద్ద గోడపైకి ఎక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. తర్వాత పార్లమెంటు లోపలికి వెళ్తుంటే తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగికి గాయమైంది. ఒక ఎంపీని రాహుల్ గాంధీ నెట్టారని, ఆ ఎంపీ తనపై పడటంతో తాను కింద పడ్డారని సారంగి చెప్పారు. అప్పుడు మెట్ల వద్ద ఉన్న తాను కింద పడినట్లు సారంగి చెప్పారు. ఆయన తలపై గాయం కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. राहुल गांधी एक एमपी को धक्का लगा, मेरे ऊपर गिर पड़ा और मैं नीचे गिर गया। किसने धक्का मारा? राहुल गांधी ने? हाँ, राहुल गांधी ने। राहुल गांधी ने धक्का मारा? राहुल गांधी। कौन सी जगह पे सर? सर किस जगह पे? सर किस जगह पे? किस जगह पे? सीढ़ी के ऊपर में मैं खड़ा हुआ था और राहुल गांधी ने आकर के एक एमपी को धक्का लगाया, वो मेरे ऊपर गिर पड़ा और मैं। कहाँ चोट लगी सर आपको? कहाँ चोट लगी सर? एक बार दिखा दीजिए। ओह, ये तो बहुत खून में। You want to see blood, no? See, they want to see. उनको जाने दो यार. అయితే సారంగి ఆరోపణలను రాహుల్ గాంధీ తోసిపుచ్చారు. తాను పార్లమెంటు లోపలికి వెళ్తుంటే బీజేపీ ఎంపీలే తమను అడ్డుకొని నెట్టేశారని, బెదిరించారని రాహుల్ చెప్పారు. మల్లికార్జున ఖర్గేను కూడా తోసివేశారని, ఆ సమయంలోనే ఈ ఘటన జరిగిందన్నారు. ఇదంతా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంటుందన్నారు. नहीं देखिए, मैं पता नहीं आपके शांत हो जाए, आपके कैमरा में होगा। ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है। नहीं देखिए हाँ किया है मगर ठीक है कोई मतलब धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे। नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं।
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన నామస్మరణ చేయడం విడ్డూరంగా ఉందని బీజేపీ మండిపడింది. ఆయనకు కనీసం భారతరత్న కూడా ఇవ్వలేదని విమర్శించింది. అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగం గొంతు నొక్కే ప్రయత్నం చేసిన హస్తం పార్టీ ఇప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ ప్రగల్భాలు పలుకుతోందని బీజేపీ ఎంపీలు ధ్వజమెత్తారు. इतिहास गवाह है कि किस तरह से नेहरू गांधी परिवार ने अंबेडकर जी का अपमान भी किया, राजनीति से बाहर करने का षड्यंत्र रचा। यहाँ तक कि नेहरू जी ने स्वयं चल के सभाएं डॉक्टर अंबेडकर के खिलाफ की और उनको चुनाव हरवाए और उनको मजबूर किया राजनीति छोड़ने पर। तीन पीढ़ियां पंडित नेहरू, इंदिरा गांधी जी और राजीव गांधी जी, इन्होंने भारत रत्न बाबा साहब अंबेडकर को नहीं दिया। आज ऐसी कौन सी मजबूरी आ गई कि राहुल गांधी जी, प्रियंका गांधी जी को बाबा साहब अंबेडकर की फोटो लेके घूमना पड़ रहा है? जो गांधी परिवार उनकी ओर देखता नहीं था, अपमानित करता था, प्रताड़ित करता था, आज जब उनका चेहरा बेनकाब देश के सामने संविधान की चर्चा में हुआ है। कांग्रेस पार्टी ने इस देश में लोकतंत्र का गला घोटकर हत्या करी आपातकाल लगाकर, और अब ये संविधान को लहराकर संविधान के बड़े रक्षक बनने की एक पाखंड रच रहे हैं। इनको शर्म करनी चाहिए। आजीवन बाबा साहब अंबेडकर का इन्होंने अपमान करा, उन्हें भारत रत्न नहीं दिया। और आपको देखना होगा कि अगर किसी ने बाबा साहब अंबेडकर के आदर्शों को चरितार्थ करा, यदि संविधान को जीवंत रूप में भारत में लागू करा, तो वो है आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी। పార్లమెంట్ ఆవరణలో ఆందోళనలపై మరిన్ని తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. పార్లమెంట్ ఆవరణలో ఈరోజు గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అంబేద్కర్ సంబంధించినటువంటి వ్యవహారంలో అంబేద్కర్ పైన 2 రోజుల క్రితం రాజ్యసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా రాజ్యాంగం ఏర్పాటయ్యి 75 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చర్చను ఏర్పాటు చేసింది. ఆ నేపథ్యంలో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనలు ఈరోజు సభలో మరింత గందరగోళమైనటువంటి పరిస్థితికి, పార్లమెంటు ప్రాంగణంలో మరింత గందరగోళమైనటువంటి పరిస్థితికి దారితీశాయి. ప్రధానంగా పార్లమెంటు ప్రాంగణంలో మకర ద్వారం వద్ద నిర్వహించినటువంటి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఇరువైపులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవటము, పార్లమెంటు ప్రాంగణంలోకి అధికార పక్ష సభ్యులు విపక్ష సభ్యులు అధికార సభ్యుల్ని సభల లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటం కొంత ఉద్రిక్తతకు దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తం చూసుకుంటే మకర ద్వారం వద్ద ఉన్నటువంటి ప్రాంగణం నుంచి, పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీలంతా కూడా మకర ద్వారం నుంచే ప్రవేశించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే కొత్త పార్లమెంటుకు సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ రూపొందించారు. సో ఆ నేపథ్యంలో మకర ద్వారం వద్ద ఎంపీలంతా ఒకే చోట నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు అధికార పక్ష సభ్యులు, మరోవైపు విపక్ష సభ్యులు ఇరువురు కూడా నినాదాలు చేస్తూ తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మకర ద్వారం వరకు కాంగ్రెస్ ఎంపీలు ఒక ర్యాలీగా వచ్చి ర్యాలీ ద్వారా పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్ళేందుకు ప్రయత్నం జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ర్యాలీగా వెళ్లే క్రమంలోనే తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేయటము, నినాదాలు చేయటము, ప్లకార్డులు ప్రదర్శించడం చేశారు. దీనికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు కూడా మకర ద్వారం వద్దనే ఒక లైన్గా నిలబడి పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్ళటానికి అవకాశం లేకుండా పార్లమెంటు విపక్ష సభ్యులను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ఒక లైన్లుగా నిలబడి వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మకర ద్వారంకు 2 వైపులా ఉన్నటువంటి గోడలెక్కి విపక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని అంబేద్కర్కు తీవ్ర స్థాయిలో అవమానం చేశారు. అంబేద్కర్ను అవమానించడం బీజేపీకి పరిపాటిగా మారింది అని చెప్పి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నిరసనల నేపథ్యంలోనే పార్లమెంటు ప్రాంగణంలోకి వెళ్ళేటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి వ్యవహారం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ మిగతా సభ్యులంతా, విపక్షానికి సంబంధించినటువంటి సభ్యులంతా లోపలికి మకర ద్వారం నుంచి సభలోకి వెళ్ళేటువంటి క్రమంలో తోపులాట జరిగినట్లుగా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఎంపీలు కొంతమంది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ తోపులాట జరిగినటువంటి క్రమంలో
బీజేపీకి సంబంధించినటువంటి ఒరిస్సా ఎంపీ ప్రతాప్ సింగ్ సారంగి స్వల్ప గాయాల పాలయ్యారు. ఆయన్ను వెనువెంటనే సహచర ఎంపీలు, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు, మిగతా ఎంపీలు, అదేవిధంగా పార్లమెంటు సిబ్బంది హుటాహుటిన ఆర్ఎంఎల్ ఆసుపత్రికి, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. సో ప్రస్తుతం ఆయనకి పరిస్థితి నిలకడగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయనకు గాయాలైన చోట ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుస్తూ ఉంది. మరోవైపు సభలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. లోక్సభ ప్రారంభం కావడంతోనే ఇరువైపులకు సంబంధించి ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు, అటు విపక్ష సభ్యులు, మరోవైపు అధికార పార్టీ సభ్యులు ఇరువురు కూడా అంబేద్కర్ ఫోటోలు పట్టుకోవడము, అంబేద్కర్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ విపక్షాలు అంబేద్కర్ను అవమానించాయని, ప్రతిపక్షాలు అంబేద్కర్ను అవమానించాయని చెప్పి అధికార పక్షాలు ఈ రకంగా ఇరువురు కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేయడంతో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం మధ్యలోనే లోక్సభ స్పీకర్ సభను 2 గంటల వరకు వాయిదా వేశారు. సో ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా పార్లమెంట్ ప్రాంగణం అంతా నిరసనలు, నినాదాల హోరు కొనసాగుతోంది. అధికార పార్టీ సభ్యులు, అదేవిధంగా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఇరువురు కూడా పార్లమెంటు ప్రాంగణంలో మకరద్వారం వద్ద, మరోవైపు పాత పార్లమెంట్లోని గేట్ నెంబర్ 1 వద్ద 2 చోట్ల కూర్చొని తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ను అవమానించినటువంటి హోంమంత్రి అమిత్ షా ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాల్సిందేనని, కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ సభ్యులు అంబేద్కర్ను అవమానించడం కాంగ్రెస్కే చెల్లింది, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను అవమానిస్తూ వస్తుంది, 70 ఏళ్ల చరిత్రలో ఎక్కువ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అయినప్పటికీ బాబాసాహెబ్కు భారతరత్న ఇవ్వడంలో పూర్తి విఫలమయ్యారు. వారే అంబేద్కర్ను అవమానించారు కాబట్టి వారే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కు, దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నిరసనలు, నినాదాలతో ప్రస్తుతం ఇరుపక్షాలకు సంబంధించి ప్రతిపక్షాలు, అదేవిధంగా అధికార పార్టీ సభ్యులు, ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో మకరద్వారం వద్ద బైఠాయించి నిరసన కొనసాగిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. రాష్ట్ర మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. సిఆర్డీఏ అనుమతించిన పనులకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. మొత్తానికి కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకి ప్రారంభమైంది. అయితే గడిచిన గంటన్నరగా ఈ కీలకమైనటువంటి అంశాలపైనే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా తీసుకున్నంటే గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి పనులు రద్దు చేసి తిరిగి దాన్ని మార్పు చేర్పులతోటి 5 రీటెండర్లు పిలిచేందుకు అగ్రిమెంట్ గడువును పొడిగించేందుకు కేబినెట్లో ఆమోదం కూడా తెలియజేసినట్టు మనకి సమాచారం అవుతోంది. అలాగే రాజధాని పరిధిలో మొత్తం 42, 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేసినప్పటికీ మనకి తెలుస్తోంది. మొత్తంగా ఈ 42, 43వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో దాదాపుగా 24,376 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతనే నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇవాళ రాష్ట్ర కేబినెట్లో కేబినెట్ ఆమోదం కోసం కూడా ఉంచారు. ఈ కేబినెట్ కూడా ఈ మొత్తం పనులకి సంబంధించినటువంటి అంశాలపైన రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేయనున్నారు. మొత్తం మీద ప్రత్యేకించి రాజధాని అమరావతి పనులు వేగంగా పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెప్పాలి. దీంట్లో భాగంగానే 42, 43వ సమావేశంలో కూడా దానికి సంబంధించి పనులకు సంబంధించినటువంటి అంశంపైన నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా చెప్పాలంటే రాజధాని గవర్నమెంట్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి నిర్మాణాలు, ఐఏఎస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలు, మంత్రుల భవనాలు, బంగ్లాలు, అలాగే జడ్జీల ఛాంబర్లు, జడ్జీలకు సంబంధించినటువంటి బంగ్లాలు, తదితర నిర్మాణాలు, సివిల్ నిర్మాణాలతో పాటు రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చినటువంటి ప్రత్యామ్నాయ ప్లాట్లకు సంబంధించి, రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించినటువంటి ఎల్పిఎస్ లేఅవుట్ల నిర్మాణాన్ని, అలాగే రాజధాని ప్రాంతంలో రహదారులు, వివిధ డక్టులకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా ఈ మొత్తం నిధుల్ని వినియోగించేలాగా సిఆర్డీ అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. వీటన్నిటినీ కూడా రీటెండర్ ఈ డిసెంబర్ నెలాఖరులోగా మొత్తం ఈ టెండర్లన్నీ కూడా జారీ చేసి పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి మొత్తం రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేయనుంది. అలాగే రాజధాని పరిధిలో నిర్మాణాలని ఇంకా వేగం పెంచేందుకు, అలాగే తదుపరి నిధుల కోసం, ఆర్థిక నిధుల కోసం రాష్ట్ర కేబినెట్లో ఆమోదం కూడా తెలియజేయనున్నారు.
ప్రధానంగా హడ్కోకి సంబంధించి 11,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హడ్కో నుంచి 11,000 కోట్లు, అలాగే జర్మనీకి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సంస్థ నుంచి కూడా 5,000 కోట్లు, KFW ఆర్థిక సంస్థ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ ప్రతిపాదన పెట్టారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తం దీనికి సంబంధించి మొత్తంగా 25 పైగా ఇంజనీరింగ్ సివిల్ పనులకు సంబంధించినటువంటి 24,316 కోట్ల రూపాయలకు సంబంధించి మంజూరుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ కూడా ప్రతిపాదన కూడా ఆమోదం తెలియజేసింది. ఇక అమ్రూడా చట్ట సవరణకు సంబంధించి 2016 చట్ట సవరణ కూడా ఈ రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఇక 176 మంజూరు క్యాడర్ స్ట్రెంత్ నూతనంగా ఏర్పడినటువంటి 12 నగర పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా రాష్ట్ర కేబినెట్లో కూడా ప్రతిపాదన పెట్టారు. అలాగే ఏపీ రియల్ ఎస్టేట్ అప్పీలేట్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి 14 పోస్టుల శాంక్షన్కి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ప్రతిపాదనకు ఉంచారు. ఇక అమరావతి నుంచి ఇప్పుడే చెప్పుకున్నట్టుగా అమరావతికి హడ్కో నుంచి 11,000 కోట్లు, KFW ఆర్థిక సంస్థ నుంచి మరొక 5,000 కోట్లు, మొత్తంగా 16,000 కోట్ల రుణం తీసుకోవడానికి కేబినెట్లో ప్రతిపాదన కూడా పెట్టారు. దీనికి సంబంధించి ఆమోదాన్ని కూడా తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే ఏపీ రీసర్వే ప్రాజెక్టుకి సంబంధించి గ్రామకంఠం భూముల సర్వే కోసం తీసుకున్నటువంటి 679 సూపర్నూమరీ డిప్యూటీ తహసీల్దారులను మరో 2 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేబినెట్లో అనుమతి తీసుకున్నారు. ఇక ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు సంబంధించి 50 ఎకరాల భూములు అలాగే ట్రాన్స్ఫర్ చేస్తూ కేబినెట్లో కూడా ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించి వరద బాధితులకు మొత్తం 10 రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో, విజయవాడ, బుడమేరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ 50,000 వరకు ఉన్నటువంటి రుణాలని రీషెడ్యూల్కి సంబంధించినటువంటి హామీని ముఖ్యమంత్రి ఇప్పటికే ఇచ్చున్నారు. దీనికి సంబంధించి ఆ రుణాల రీషెడ్యూల్కి సంబంధించి స్టాంపు డ్యూటీ మినహాయింపు పైన కేబినెట్లో ఇవాళ ఆమోదం తెలియజేయనున్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏపీ మార్కెట్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చి దాన్ని పౌర సరఫరాల కార్పొరేషన్ కూడా బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలియజేయనుంది. ఇక పోలవరం ప్రాజెక్టు ఎడమ గట్టుకు సంబంధించి ఎడమ కాలువ పనులకు సంబంధించి ఇప్పటికే కాలపరిమితి ముగిసింది, టెండర్ కాలపరిమితి. ఆ టెండర్లను తిరిగి పిలిచేందుకు వీలుగా రాష్ట్ర కేబినెట్లో కూడా ఆమోదం తెలియజేయనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం ఎన్టీపీసీ ఈడీస్ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు కూడా కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేయనున్నారు. అలాగే ప్రభుత్వ కళాశాలలు, కేజీబీవి మోడల్ స్కూలు, ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో చదివేటువంటి ఇంటర్ చదివే విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల కోసం మెటీరియల్ ఇచ్చేందుకు గాను, అలాగే ప్రాక్టికల్ రికార్డుల కోసం 32 కోట్ల రూపాయల నిధులు మంజూరు కోసం కూడా కేబినెట్లో పాలనామోదం తెలియజేసే అవకాశం ఉంది. అలాగే ఇంటర్ 435 రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం పథకం అమలుకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేస్తున్నారు. మొత్తం మీద ఇన్ని కీలకమైనటువంటి మొత్తం 21 అంశాలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకుని ఉన్నారు. మొత్తం మీద ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ధన్యవాదాలు ధనుంజయ్. ఇక పేదలకు మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలన్న ఫైబర్ నెట్ లక్ష్యాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి మండిపడ్డారు. సరైన ప్రణాళిక నిర్వహణ లేకుండా సంస్థను దివాలా అంచుకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 2 ఏళ్లలో 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తే 5 ఏళ్లలో వాటి సంఖ్యను గత వైసీపీ ప్రభుత్వం 5 లక్షలకు దిగజార్చిందని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవీరెడ్డి వెల్లడించారు. 2 సంవత్సరాల మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలకు పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇదొకటి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. ఒక్క ప్రాపర్ SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు అత్యంత దారుణంగా. మరి ఆనాడున్న MD గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. ఆ రోజు 2019లో 108 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 1363 మంది ఎంప్లాయీస్ తోటి నెలకు 4 కోట్ల శాలరీస్. మేము ఆ రోజు ఇచ్చింది 40 లక్షలు. పోనీ 40 లక్షల నుంచి 4 కోట్ల శాలరీస్ పెరిగితే అంటే 10 రెట్లు పెరిగింది దాదాపు, అంతే కదా? 10 రెట్లు పెరిగితే బిజినెస్ ఎంత పెరగాలి? 5 లక్షలు 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ ఆ రోజు 1 కోటి కనెక్షన్స్ అవ్వాలి.
సమస్యలు కూడా 10 రెట్లు తగ్గాలి, ఇంతమంది ఎంప్లాయీస్ని పెంచి ఇంత ఖర్చు పెట్టినందుకు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, 10 లక్షల కనెక్షన్స్ 1 కోటి కనెక్షన్స్ అవ్వాల్సింది పోయి ఈరోజు 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలకు వచ్చింది. మేము ప్రిన్సిపల్ అయితే వాళ్ళు ఏజెంట్, మాకు వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ ఎంతో చక్కగా చూసుకోవాల్సిన కేబుల్ ఆపరేటర్స్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, కనెక్షన్స్ ఇవ్వలేదు. కానీ దీనికి ఆదాయం వచ్చే సంస్థ ఇది. అటువంటి సంస్థలు కూడా 1262 కోట్ల రూపాయలు ఈ రోజుకు వీళ్ళు అప్పులు పెట్టడం జరిగింది. తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు నోటీసులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల సారాంశం ఏంటి? ఈ రోజు హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన విచారణ జరిగింది. మొత్తం 4 కేసులకి సంబంధించి ఈ క్వాష్ పిటిషన్లు 4 పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం బిఎన్ఎస్ సెక్షన్ల కింద వాళ్ళకి నోటీసులు జారీ చేయాలని తెలిసింది. ఇందులో ప్రధానంగా చూస్తున్నట్లయితే అటు భార్గవ్ రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు కూడా ఇది గతంలో జరిగిన నేపథ్యంలో ఇది బిఎన్ఎస్ సెక్షన్ వర్తించదు అనేటువంటిది చెప్పారు. అయితే ఇందులో ప్రధానంగా తాజాగా వచ్చినటువంటి బిఎన్ఎస్ సెక్షన్ లో వ్యవస్థీకృతంగా జరిగినటువంటి ఈ సైబర్ క్రైమ్స్ కి దానికి సంబంధించి శిక్ష చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కఠినమైన శిక్ష ఉండటంతో ఇది వ్యవస్థీకృతం కాదు అనేటువంటిది అటు వాళ్ళ తరఫున భార్గవ్ రెడ్డి తరఫున న్యాయవాదులు గతంలో కూడా ఇదే వాదన వినిపించిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇది బిఎన్ఎస్ రాకముందు జరిగింది అనేటువంటిది కూడా పలు సెక్షన్ లో ఇటీవల దాఖలైనటువంటి వాటిల్లో కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి విచారణలో బిఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు నోటీసులు జారీ చేయాలనేటువంటి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఇందులో అంటే ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామం చూసుకున్నట్లయితే బిఎన్ఎస్ సెక్షన్ అయితే కొంత కఠినంగా ఉండే అవకాశం మనకి కనబడుతూ ఉంది. తాజాగా ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో కొంత ఈ కఠినతరం ఎక్కడైతే వ్యవస్థీకృతంగా ఒక ఆర్గనైజ్డ్ గా ఈ సోషల్ మీడియాలో కూడా దాడి చేస్తున్నారో దాన్ని వ్యవస్థీకృత నేరం కింద పరిగణించి బిఎన్ఎస్ సెక్షన్ లో దానికి కొంత కఠినమైనటువంటి శిక్ష కూడా పడే విధంగా చేశారు. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ బిఎన్ఎస్ కింద నమోదు చేయటం అనేటువంటిది కొంత విశేషంగా చెప్పుకోవచ్చు. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా లక్షణాలు వెలుగు చూసిన బాలుడు చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పుణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వైద్య పరీక్షల నివేదిక ఇంకా అందలేదు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో తామరతంపరగా ఈగలు దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కానీ అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైద్య అధికారులైతే ఎక్కడున్నారో తెలియడం లేదంటున్నారు. భయంతో ఉపాధ్యాయులు గ్రామానికి రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాల తెరుచుకోలేదు. కుమారుడిని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాలుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని బాబయ్య స్వామి గంధం వేడుకల్లో అదృశ్యమైన బాలుడు దర్గా పరిసరాల్లోని మురుగునీటి గుంటలో శవమై తేలాడు. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన జాఫర్, సల్మా దంపతులు కుమారులతో కలిసి మంగళవారం దర్గా సందర్శనకు వచ్చారు. అదే రోజు సాయంత్రం నుంచి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇవాళ ఉదయం దర్గా సమీపంలోని శౌచాలయం వెనుక వైపు తవ్విన మురుగునీటి గుంటలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంత జరుగుతున్నా దర్గా నిర్వాహకులు స్పందించడం లేదని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మంగళవారం అయితే రావడం జరిగింది. ఇక్కడ మా పిల్లోడు 3 గంటల నుండి మిస్ అయినాడు. ఆ మిస్సింగ్ కేసులో మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు కానీ పుడుకున్నారన్నమాట. ఇప్పటికి మేము పట్టిస్తాం పిల్లోడు అని చెప్పినారు. మిస్సింగ్ కేసులో రాసుకుని అదంతా అయిపోయిన తర్వాత పిల్లోడు అయితే దొరకలే. వాళ్ళు కానీ ఎక్కువగా ట్రై చేసినారు అన్నట్టు సైడ్ అంతా ఏం వాళ్ళకి దొరకలే. అక్కడ 2-3 రోజుల తర్వాత పిల్లోడు పక్కనే ఉన్న ఒక బాత్రూమ్ గోతిలో పడ్డాడు అనమాట. శవం అనేది పైకి లేసింది. అప్పుడు చూసుకున్నాము ఆ శవం దగ్గర అయితే చుట్టుపక్కల అయితే ఒక 4-5 గుండెలు ఉన్నాయి. వాళ్ళు అజాగ్రత్త వంటివి తీసుకోవడం ఇది ఎక్కువ వరకు అయితే ఇది మంచిది కాదు. దీనికి జాగ్రత్త అంటూ తీసుకోవాలి. దీని చర్యలు ఏమన్నా వాళ్ళు పోలీసు వాళ్ళకి కానీ చెప్పినాము. వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వచ్చి శవాన్ని బయటకు తీయడం వంటిది జరిగింది.